మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జనవరి మాసం మనం న్యూ ఇయర్లోకి అడుగుపెట్టాం. 2024 కొత్త సంవత్సరం మొదలైంది. సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందనే హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాశుల వారికి సంబంధించి బ్రీఫ్గా. సో అది కూడా చూడొచ్చు, ఆ వీడియోస్ కూడా. ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు మాస శివరాత్రి, 14 భోగి మంటలు భోగి పండుగ, 15 సంక్రాంతి, 16 ఇక కనుమ, 26వ తారీఖు రిపబ్లిక్ డే. ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువు గారి వక్ర సంచారం ముగిసింది. గురువు గారు వక్ర త్యాగం ఇక జనవరి 1వ తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన. అదేవిధంగా బుధుడు 8వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలోను, 8 తర్వాత ధనుసు రాశిలోను. ఇక రవి మకర సంక్రాంతి వస్తుంది కదా, మరి 15వ తారీఖు వరకు ధనుసులోను, 15 తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది. శుక్ర భగవానుడు 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసులోకి వస్తూ ఉన్నారు. సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మీన రాశిలోను, కేతు కన్యా రాశిలోను, శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. సో ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు మనం ముందుగా చూసినట్టయితే కనుక మీనరాశి వాళ్ళకి ద్వితీయంలో గురుడు, అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు, దశమంలో రవి, కుజ, బుధ. సో అదేవిధంగా రవి కూడా లాభస్థానంలోకి వెళ్తూ ఉన్నారు ఈ మాసంలో. సో మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మీనరాశి వారికి స్పష్టంగా జనవరి మాసంలో మనకి కనిపిస్తుంది. దీనిలో అన్నిటికంటే మనకి ముఖ్యమైన విషయం, మీనరాశికి గురు భగవానుడు రాశ్యాధిపతి అయిన ద్వితీయ స్థాన సంచారంలో రెట్రాగ్రేషన్లో ఉన్నారు మొన్నటి వరకు కూడా. గత 5 నెలలుగా ఇక్కడ ఫైనాన్స్ విషయాల్లో మీరు అనుకున్నంత అంటే ఫైనాన్స్ విషయాల్లో ఇబ్బంది రాకుండా చూస్తాడు, కానీ బట్ వచ్చిన డబ్బులు వచ్చినట్టు కొంచెం ఖర్చు పెట్టే ఆస్కారాలు డైరెక్ట్ అష్టమ స్థానం మీద చూడడం వల్ల ఉంటుంది. అది ఫ్యామిలీ మ్యాటర్స్ రీత్యా కావచ్చు, కుటుంబ పరిస్థితుల రీత్యా, అలాగే కొన్ని సందర్భాల రీత్యా వచ్చిన డబ్బుని వచ్చినట్టు ఖర్చు పెట్టే ఆస్కారాలు. బట్ ఇప్పుడు ఈ రాశికి గురు భగవానుడు ఫార్వర్డ్ మోషన్లో ద్వితీయ స్థానంలో జనవరి 1వ తారీఖు నుంచి ఉంటున్నారు. ఎప్పుడైతే ధనస్థానంలో గురువు గారు ఇప్పుడు డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారో ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరిగే ఆస్కారాలు మీనరాశి వారికి స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయిన గురుడు ఎప్పుడైతే ఫ్యామిలీ హౌస్లో ఉన్నారో మీరు ఎక్కువ చేస్తున్న ప్రతి పనిలోనూ డైలీ రొటీన్లో రోజులో తప్పకుండా మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మీద నుంచే మీ పనులు ముందుకి ఇంకో పనికి మీ ఆలోచన వెళ్తూ ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ ఆలోచన ఉండదు. సో ఇక్కడ ఫ్యామిలీ గురించి, ఫైనాన్స్ గురించి ఆలోచనలు అనేవి ఈ రాశి వారికి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దానిలోనూ నడిచిన 5 మాసాలు అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇప్పుడు కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గురు భగవానుడు అందులోనూ ఆయన ఫ్రెండ్లీ హౌస్లో రాశ్యాధిపతి ఉన్నారు కాబట్టి ఇక్కడ కుటుంబ పరిస్థితులు కానీ ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులు కానీ కొంత మెరుగ్గానే ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక తర్వాత శుక్రుని భాగ్యస్థానం, ఈ రాశికి 19వ తారీఖు వరకు కూడా శుక్రుడు భాగ్యస్థానంలో ఉంటున్నారు. భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం తప్పకుండా ద్వితీయంలో గురుడు అక్కడ మీకు ఫైనాన్షియల్గా అనుకూలించడం, భాగ్యస్థానంలో కూడా శుక్రుడు ఉండటం కొంత ఎక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అంటే కొంత ధన రాబడి అనేది మాత్రం కనిపిస్తుంది. కొన్ని శుభకార్యాలు కూడా మీరు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. శుభగ్రహమైన శుక్రుడు భాగ్యస్థాన సంచారంలో ఉండటం వల్ల
ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫాదర్ సపోర్ట్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంటర్ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ వెల్త్ విషయంలో కావచ్చు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నిటికంటే రవి కుజులు అద్భుతంగా దశమ స్థానంలో మంచి దిగ్బలంలో కూర్చొని ఉన్నారు. మొదటి 2 వారాలు కూడా ఇక్కడ రవి కుజుల యొక్క దశమస్థాన సంచారం ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని మీ రోల్ కీలకంగా మారే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీ బాస్ పక్కనే కూర్చోబెట్టి చేయించినట్టు ఉంటుంది. ఒత్తిడి, ప్రెషర్ ఏమి ఉండదు. కానీ ఈ సమయంలో మీరు కరెక్ట్గా అంటే అసలు మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నది కరెక్ట్గా ఈ సమయంలో ఈ పని చేయడానికే అన్నట్టు కరెక్ట్గా అక్కడ పని మీద ఒత్తిడి పెరగటం, అదేవిధంగా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావటం, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మీ టాస్క్లు ఏంటి, మీ టార్గెట్లు ఏంటి కంప్లీట్ చేసే సత్తా చక్కగా కలిగి ఉంటున్నారు. జనవరి 15 తర్వాత మకర సంక్రాంతి, మకర సంక్రమణం, రవి లాభస్థానంలోకి వెళ్తున్నారు. సో రవి లాభస్థాన సంచారం తప్పకుండా మరి ఇక మీన రాశి వారికి అనుకూలించే అంశమే కాబట్టి, ఇబ్బందికర విషయం ఏం కాదు కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఏంటంటే 5 గ్రహాలు, గురుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, రవి కుజులు కావచ్చు, అదే బుధుడు కూడా దశమ స్థానంలోకి 9వ తారీఖు నుంచి వస్తున్నారు ఆయన. సో క్రమక్రమంగా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మీ యొక్క అవసరం మీ యొక్క ఆఫీస్లో పెరుగుతుంది. ధనానికి లోటు లేదు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నారు, చక్కగా మంచి శుభవార్త శ్రవణాలు అండ్ ఇంటర్ శుభకార్యాలకి సంబంధించి కొంచెం స్పిరిచువల్ ధార్మికమైన కార్యక్రమాలు, ధర్మబద్ధమైన కార్యక్రమాలు జరిగే ఆస్కారాలు. రవి కూడా లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల డెఫినెట్లీ దిస్ ఈజ్ ప్రోగ్రెసివ్ మంత్ అని చెప్పచ్చు. బట్ ఇక ఏలినాటి శని నడుస్తుంది, శని వ్యయంలో ఉంటున్నారు, మరి ఇక్కడ అదే సప్తమంలో కేతు ఉన్నారు, రాశిలో కూడా రాహు ఉన్నారు. ఇక మరి అవి ఇచ్చే ఫలితాలు అవి ఉంటాయి. కానీ ఇక్కడ మేజర్గా ఈ గ్రహాలు కూడా మీకు మంచి అనుకూల స్థితిలో ఉన్నాయి కాబట్టి కొంచెం శని, ఏలినాటి శని వల్ల మీకు కొంత ఖర్చులు, బాధలు కొంచెం పెరుగుతూ ఉన్నప్పటికీ, సో ఇక్కడ అష్టమ స్థానంలో సప్తమంలో కేతు యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా మిగతా విషయాల్లో ఫ్యామిలీ, ఫైనాన్స్, అలాగే ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ వెల్త్, ఉద్యోగ పరిస్థితులు, దాని నుంచి మీకు వచ్చే గుర్తింపు, సో కంపారిటివ్ మీన రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ మంత్ అని మాత్రం మనం చెప్పచ్చు. సో ఈ రాశికి మేజర్గా వీళ్ళు చేసుకోవాల్సింది ఏదన్నా ఉంటే పర్టికులర్గా కంపల్సరీగా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, జంట నాగులున్న చోట శనివారం, మంగళవారం పాలు పోసుకుంటూ వెళ్తే రాహుకేతువులకి మంగళ శనివారాల్లో చాలా వరకు మీన రాశి వాళ్ళకి అనేకమైన దోషాలు పోతాయి. సో కాబట్టి శని, రాహుకేతు యొక్క మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. సో ఏలినాటి శని ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది, సప్తమ కేతు లగ్న రాశిలో రాహు యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది అనేది వీక్లీ రాశి ఫలాల ట్రాన్సిట్ జరిగినప్పుడు మనం చెప్పుకోవచ్చు చక్కగా. కాబట్టి మనం ఆ టైంలో చెప్పుకుని ఇంకా అలర్ట్ చేద్దాం. ఇక మన టీఆర్ క్రియేషన్స్ ఈ డిసెంబర్ 9తో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అసలు మనమే నమ్మలేని సత్యం. 5 సంవత్సరాలు ఎలా గడిచిందో ఏదో నాలెడ్జ్ షేర్ చేసుకుందాం, మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని జనాలకి పంచుదాం అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిన టీఆర్ క్రియేషన్స్ దీని మీద, ఈ శాస్త్రం మీద నమ్మకాన్ని పెంచి ఎంతమంది ఫ్యామిలీని ఇచ్చింది. సో అలాగే ఇంకా మన ఛానల్ గ్రోత్ అయితే బాగుంటుంది. గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి సార్ మీకు అని ఇప్పుడు అడుగుతూ ఉంటారు, బట్ నేను ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరన్నా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈ ఛానల్కి ఇంకా గ్రో అవటం కోసం ఎలా చేయొచ్చు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ విధంగా సపోర్ట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.